వెల్కమ్ టు గెట్ మీడియా. దిస్ ఇస్ కృష్ణతేజ. అండ్ ఈ రోజు అయితే మీకు మంచి మలయాళం మూవీస్లో రీసెంట్గా మనకు కాలం కావాలనే మూవీ గురించి చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు ఈకో అనే మూవీ మంచి, ఎందుకంటే నెట్ఫ్లిక్స్లో ఇది స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో అండ్ అండ్ ఇది ఇతను ఏదంటే డైరెక్టర్ కిష్కింద కాండం అనే మూవీ ఇంతకుముందు బిఫోర్ అయితే చేశాడు. ఇప్పుడు ఇది ఏది ఈకో అనే మూవీ అయితే కనుక ఈ మూవీ కొంచెం స్లో నేరేషన్లోనే ఉంటుంది, కానీ ఫైనల్కి వచ్చేటప్పటికి ఆ ట్విస్ట్లు టర్నింగ్లు ఏ విధంగా, ఎందుకంటే మనము ఏదంటే సపోర్ట్ సిస్టమ్ వేరు, మనం రిస్ట్రిక్షన్ వేరు, ఆ రెండింటి మధ్యన ఉన్న తేడా రక్షణ అండ్ ఆల్రో రెస్ట్రిక్షన్ అనేది ఏదైతే ఉందో ఈ రెండు ఒకే పాయింట్ మీద, ఈ పాయింట్ మీద ఈ సినిమా రన్ అవుతుంది. దీంట్లో అసలు ఒక స్టేజ్ తర్వాత ఏం జరుగుతుంది అనేది, ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ మిస్ అయినా కానీ మనకు కనెక్టివిటీ మిస్ అయ్యి మనము కన్ఫ్యూజ్ అయిపోతాము, సబ్జెక్ట్ కూడా అర్థం కాదు ఈ మూవీ. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినప్పుడు మంచి పెప్ అయితే వస్తుంది. ఈ మూవీని చూడని వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇప్పుడు చూడండి. అలాగే అర్థం కాని వాళ్ళకు మాత్రమే ఇది ఫుల్ డీటెయిలింగ్గా సినిమా అనేది ఎలా జరుగుతుంది, ఎందుకు జరిగింది అనేది లాస్ట్ ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా ఎవరు ఏంటి అనేది, ఆ మలాతియ క్యారెక్టర్ ఏంటి, ఆ ఓల్డ్ ఉమెన్ క్యారెక్టర్ను డిజైన్ చేసిన విధానము, అలాగే మనకు యానిమల్లో ఉంటాడు అతను అసిస్టెంట్ క్యారెక్టర్, అతను దీనిలో కొచ్చాడి అనే క్యారెక్టర్ను చేసిన విధానం, అలాగే వినీత్ మనకు ప్రేమదేశంలో హీరో ఎవరైతే ఉన్నారో ఉన్నది ఆ వినీత్ క్యారెక్టర్ ఏంటి అనేది కూడా ఈ మూవీలో చర్చించిన విధానం. ఎందుకంటే బాబుల్ రమేష్ రైటింగ్ సైడ్ మాత్రం ఈ మూవీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మంచి ఎంగేజింగ్గా ఆ కుక్కలతో యాక్ట్ చేసిన విధానము నిజంగా మామూలుగా లేదు, పర్ఫెక్ట్గా. ఎందుకంటే కెమెరా వర్క్ కావచ్చు, అలాగే పీయూష్ క్యారెక్టర్లో చేసిన ప్రదీప్ క్యారెక్టర్ కావచ్చు, ఆల్ క్యారెక్టర్స్ను పోర్ట్రేట్ చేసిన విధానం, అలాగే ఆ హిల్స్ మీద ఆ కొండల మధ్యన ఒక హౌస్ ఉంటుంది, ఆ సింగిల్ లేడీ ఏర్పాటు చేసిన విధానం కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీ అయితే కనుక చాలా బాగుంది. ఇప్పటి వరకు సబ్జెక్ట్ రివీల్ చేయలేదు కాబట్టి ఇప్పటి వరకు చూసి మీరు మూవీని చూడండి. దాని తర్వాత ఇది అర్థం కాని వాళ్ళ కోసం మాత్రమే ఫుల్ డీపింగ్ ఇవ్వబోతున్నాను. అండ్ మూవీ కూడా నేను చెప్పినా కానీ మీరు కూడా విజువల్గా దాన్ని వండర్ చేస్తూ, ఎందుకంటే ఇందులో కాన్ఫ్లిక్టే కావచ్చు కానీ పర్ఫార్మెన్స్ వైజ్ మీరు చూడాలి ప్రతిదీ ఈ క్యారెక్టర్. అండ్ ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చేస్తే ఆ కొండ ప్రాంతంలో మనకు హిల్స్లో ఒక లేడీ మాత్రమే ఉంటుంది సోలోగా. తనను మనకు ఒక గార్డ్గా లేదా ఒక కొడుకుగా, ఒక తనను కాపాడే లేదా తనకు హెల్ప్ఫుల్గా ఒక పర్సన్ పీయూష్ అనే అతను, ప్రదీప్ అనే అతను ఆ క్యారెక్టర్ చేశాను. ఎందుకంటే న్యాచురల్గా ఉంటుంది అండ్ తను ఇన్నోసెంట్గా ఉంటూ తను పర్ఫార్మెన్స్ చేసిన విధానం చాలా బాగుంటుంది. అలాగే లేడీ మలేషియా, ఎందుకంటే తను మలేషియా నుంచి వచ్చేసి ఫస్ట్ అయితే సుగి క్యారెక్టర్, ఆ మలేషియా నుంచి వచ్చి అక్కడ ఉండడానికి కారణం ఏంటి అంటే కనుక తన హస్బెండ్ ఒక కుక్కలకు ట్రైన్ చేసే ఎక్స్పర్ట్ అనమాట. అతని కోసమే, అతని గురించే సినిమా అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు, తను ఏమయ్యాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూవీ ప్రతి ఒక్కరూ తనకు వచ్చేది ఎక్కడ ఎక్కడ అని ఆ చర్చింగ్లోనే జరుగుతూ ఉంటుంది. ఇందులో పీయూష్ క్యారెక్టర్ అలాగే కొరియచ్చన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇలా సినిమా అంతా కూడా డిస్కషన్ నడుస్తుంది. తను ఏం చేశాడు, ఎందుకు అప్స్టాండ్ అయ్యాడు అనేది మాత్రం ఎండ్ ఆఫ్ ది సెషన్ ఇచ్చిన విధానం అయితే కనుక అందరికీ ఫీజులు అయితే కనుక అవుట్ అయిపోతాయి. ఈ మూవీ మాత్రం డెఫినెట్గా హిట్ అవుతుంది, మామూలు బ్లాక్ బస్టర్ కాదు. ఎందుకంటే స్లో నేరేషన్లో, మనం చెప్పినట్టు స్లో నేరేషన్లో ఉంటుంది కాబట్టి ఇందులో ఆల్ పర్ఫార్మెన్సెస్, ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చేస్తే ఇప్పుడు కురియచ్చన్ అనే అతను కుక్కలకు, కురియచ్చన్ అండ్ వినీత్ ఎవరు ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్, అతను డాగ్స్కు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు, అలాగే తను కూడా కుక్కలు పెంచుతూ ఉంటాడు. ఆ టైంలో తను మలేషియా వెళ్ళి అక్కడ కుక్కల ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో తనతో కలిసి అక్కడ వాళ్ళ వైఫ్, అంటే కూతురు వయసు ఉన్న అమ్మాయిని వైఫ్గా ఉంటుంది, తనను ఇక్కడికి తీసుకొని వచ్చి తను పెళ్లి చేసుకొని ఆ కారణం ఏంటి అనేది, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సబ్జెక్టుకి వస్తే కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఫస్ట్ వచ్చినప్పుడు మనకు పీయూష్ అనే అతను ఆ అమ్మాయికు, ఆ ఓల్డ్ లేడీకి బాడీ గార్డ్గా లేదా తనకు హెల్ప్ఫుల్గా వాళ్ళ కొడుకులు నియమించింటారు. ఆ నియమించినప్పుడు తనకు కావాల్సిన, ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి తనకు సపోర్టెడ్గా కుక్కలను కాపలా ఉంటాయి అన్నమాట. అక్కడికి ఎవరైనా వెళ్ళినప్పుడు ఆ కుక్కలు వీళ్ళను రక్షిస్తూ ఉంటాయి, అంత సపోర్టెడ్గా. ఆ టైం ఇలా స్లో అయ్యేటప్పుడు ఎంత ఆ కురియచ్చన్ గురించి డిస్కషన్, ఆ ఊర్లో కింది పక్కన ఎక్కడికి వెళ్ళిపోయాడు, తను చాలా ఏళ్ళయింది కనపడక, తన గురించి కూడా, ఎందుకంటే తను ఎంత ఎరగెంట్గా ఉంటాడు, ఆ కుక్కలను ఎలా ట్రైన్ చేస్తాడు, అలాగే మలేషియా నుంచి ఆ కుక్కలను తీసుకొని వచ్చి ఆ కుక్కలు ఎంత విధంగా, ఎందుకంటే మనం డాగ్స్ను నార్మల్ ట్రైనింగ్ అనేది మాత్రం ఇంతవరకు చూసాం, కానీ ఈ మూవీలో చూస్తే నిజంగా ఈ రేంజ్లో ట్రైన్ చేయొచ్చా అనేది మాత్రం చర్చించిన విధానము, చాలా చూపించిన విధానం. మనకు విజువల్ బ్యూటీ మెయిన్.
అందుకని ఆ కుక్కలతో ఎందుకంటే ఇక్కడ యాక్టర్స్‌తో పాటు, హ్యూమన్స్‌తో పాటు కుక్కలతో పెర్ఫార్మెన్స్ చేసిన విధానం అయితే మామూలుగా లేదు. నేను ఇంకా సీజీఐ వర్క్ ఏమన్నా చేశారేమో అనుకున్నా గానీ, నిజంగా ఆ పెర్ఫార్మెన్స్ చేపించిన విధానం చాలా బావుంది. అండ్ మూవీలో మాత్రం మనకు సబ్జెక్టు ఇప్పటి వరకైతే చూసిన వాళ్ళు ఇది వరకు స్టాప్ చేయండి. ఇప్పుడు మూవీలోకి సబ్జెక్ట్‌లోకి వెళ్తాము. ఈ కురియచ్చన్ అనే అతను, మలేసియా అనే అతను అక్కడికెళ్ళినప్పుడు ఆమెను తీసుకొనొచ్చి వేరే వాళ్ళకి వైఫ్‌గా ఉంటారు. అతను చనిపోవడం వల్ల తను వైఫ్‌గా తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు ఒక 50 ఇయర్స్ హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ అనేది ఎంజాయ్ చేసింటారు. వాళ్ళ కొడుకులు ఉంటారు. ఆ కొడుకులు ఎక్కడో బయటికెళ్ళిపోయి ఫారిన్‌లో ఎళ్లి తను డబ్బులు పంపి ఒక అసిస్టెంట్‌ను పీయూష్ అనే అతను ఆమెకు జస్ట్ సపోర్టెడ్‌గా ఆమెను చూసుకోవడానికి పెట్టింటాడు. ఎందుకంటే ఆ ప్లేస్ అంతా కూడా ఒక కొండ ప్రాంతం కదా! ఆ ప్లేస్ అంతా ఆమె హ్యాండ్ ఓవర్‌లోనే ఉంటుంది. వాళ్ళని ఎందుకంటే తను చంపి ఏమైనా చేస్తారేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తను హెల్ప్‌ఫుల్‌గా ఉంటాడు. అలాగే ఎవరొచ్చినా గానీ అక్కడికి వచ్చి రావడము, వాళ్ళకు రక్షణగా ఈ కుక్కలను ఎవరైతే మలేషియా ట్రైనింగ్ డాగ్ ఉన్నారో ఇప్పుడు కొయర్చిన్ గురించి అందరూ అడుగుతుంటారు ఎక్కడికెళ్ళిపోయాడు తను అంటే ఎక్కడో అబ్స్కాండ్ అయ్యాడు అన్నట్టు జరుగుతూ ఉంటుంది ఈ డిస్కషన్ తన గురించి. అండ్ వినూత్ కూడా నిజంగా ఎందుకు వెళ్ళిపోయాడు, ఎవరు ఎక్కడ దాపెట్టుకున్నాడు, ఇతను చచ్చేవాడు కాదు. ఎందుకంటే తన గురించి అంత క్యూరియస్ ఉంటుంది, తన మీద అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇతను చావలేదు, ఏదో జరిగింది, ఎక్కడ అబ్స్కాండ్ అయ్యాడు అనే దాని గురించి సబ్జెక్ట్ రన్ అవుతుంటుంది. అలా అవుతున్న టైంలో అండ్ ఇతని మీద కూడా ఆమె కూడా ముస్లిం ఏజ్ లేడీ మలేసియా అనే క్యారెక్టర్లో ఏంటంటే తను కూడా వాడు ఇచ్చిన దాన్ని కూడా టెస్ట్ చేసి మరీ తాగుతూ ఉంటుంది. అంత కేరింగ్‌గా ఉంటుంది. ఇలా కుక్కలము దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే ఈ మూవీ అంతా మనం ఫస్ట్ చెప్పినట్టే ఒక రక్షణ అనేది వేరు, అలాగే రిస్ట్రిక్షన్ వేరు. ఎందుకంటే ఒక లేడీని ఇద్దరు తన వైఫ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మలేషియాలో అతను కుక్కల డాగ్స్ ట్రైనర్ ఎవరైతే ఉన్నాడో తను కూడా నిజంగా అతన్ని ఈ కురైషిని ఎవరతను ఒక విధమైన కేసులో వేసి జైల్లోకి పంపించింటాడు. అది తర్వాత రివీల్ అవుతుంది. ఆ రివీల్ అయినప్పుడు అక్కడ కూడా నిజంగా కుక్కలు రక్షణగా పెట్టాడేమో అని అనుకుంటుంది మలేసియా అనే ఆమె. కానీ తను వెళ్ళిపోయిన తర్వాత తను బయటికి రావకుండా ఉండడానికి ఆ కుక్కలు ఏ విధంగా ట్రైన్ చేయబడి ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా లోపలికి రావడానికి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారంటే అర్థమవుతుంది. కానీ ఈమె కూడా బయటికి వెళ్ళకుండా అవి ఎలా రిస్ట్రిక్ట్ చేశాయి ఆ టైంలో ఆ సీన్స్ అయితే మామూలుగా లేదు. అలా ఆ అమ్మాయి దాన్ని చంపేసి కురైషిన్ ఆ అమ్మాయిని తీసుకొనొచ్చి కేరళ ప్రాంతంలో ఆ కొండ హిల్స్‌లో తన జీవనం సాగిస్తూ ఉంటాడు. ఒకానొక స్టేజ్‌లో ఏం జరుగుతుంది అంటే ఇతను కూడా ఆ అమ్మాయి ఆ కుక్కలను ఏదైతే అంటే రెస్ట్రిక్షన్ ఆమె బయటికి రాకుండా అలాగే రెస్ట్రిక్షన్ తనకు రక్షణగా అనుకున్నది కాస్త సేమ్ ఇద్దరు హస్బెండ్స్ కూడా ఒక లేడీ గురించి ఆమెని ఏ విధంగా రిస్ట్రిక్ట్ చేశారు, దానికి ఈమె రివెంజ్ ఎందుకంటే అదే మెథడ్ ఫాలో అయ్యి ఆ కుక్కలతోనే ఈ కుయాచిన్ అతను లాస్ట్ మూమెంట్‌లో ఒక చోట బంధిస్తుంటది. ఎందుకంటే ఆ కుక్కలను తప్పించుకొని బయటికి రావడం అనేది మామూలు సాధ్యం కాదు. ఎందుకంటే లాస్ట్‌గా పీయూష్ అనే అతని క్యారెక్టర్ కూడా అతను ఏంటంటే ఇది రక్షణగా వచ్చాడనుకుంటారు. కానీ ఇతను అతని శిష్యుడు ఎవరు కుయాచిన్ అతను ఇతన్ని ట్రైన్ చేసింటాడో ఆ గురువు గారి కోసం ఏది కనుక్కోవడం కోసం అతను పైకొచ్చినప్పుడు నిజంగా లాస్ట్ సీన్ ఏదైతే సెగ్మెంట్ ఉంటుందో ఒక ఆమెను చంపడానికి వెళ్ళినప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి రివీల్ అయినప్పుడు నువ్వు బాడీగార్డ్‌వే నేను ఎందుకంటే కుక్కల్లాగే ఇతను కూడా వాళ్ళ గురువుగారు ఎక్కడున్నాడు అని తెలుసుకోవడానికి మాత్రమే ఆమెకు అసిస్టెంట్‌గా అయ్యుంటాడు. అది ఎండ్ ఆఫ్ ది సెషన్ రివీల్ అయినప్పుడు ఆ టైంలో ఆమెను చంపడానికి వెళ్ళినప్పుడు ఆమె మాస్టర్ గేమ్ ఏదైతే ఉందో తన భర్త ఏదైతే తన మీద ప్లే చేశాడో కుక్కల్ని అడ్డం పెట్టుకొని తనని ఎలా రిస్ట్రిక్ట్ చేశాడో అదే కుక్కలతో తను ఎక్స్ట్రా డిఫరెంట్ యాంగిల్‌లో కుక్కలను డీల్ చేసి ఆ డాగ్స్‌ను ఆమెకు అనుకూలంగా ట్రైన్ చేసుకొని ఆమె చెప్పిన కన్సర్న్‌లోని అసలు తనను ఒక గుహలో ఏసి ఆ డాగ్స్‌తో కుక్కకు భోజనాలు పెట్టడము, తర్వాత తను బయటికి రాకుండా బంధించిన విధానం. ఎందుకంటే టిట్ ఫర్ టాట్ అన్నట్టు తనకేదైతే చేశాడో ప్రాచీన్ తను కూడా అదే చేసి ఆ వయసులో ఒక 70, 80 ఇయర్స్ వయసులో రివెంజ్ ఎలా తీర్చుకుంది అనే విధానం మాత్రం ఈ మూవీని చేసిన విధానం లిజిట్ అసలు మామూలుగా లేదు. బాహుబలి రమేష్ రైటింగ్ కావచ్చు, కెమెరా వర్క్ కావచ్చు, అసలు అట్మాస్ఫియర్‌ను ఆ కుక్కలతో ట్రైన్ చేసిన విధానము నిజంగా మస్ట్ వాచ్ ఇన్ నెట్‌ఫ్లిక్స్ అండ్ మీరు ఎక్కడ అవైలబుల్‌గా ఉంటే అక్కడ చూడండి. మూవీ మాత్రం చాలా బాగుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.